నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలి. జలజీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించిన పార్వతీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. రేపు జిల్లాకు రానున్న చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్టుపై సమీక్షించనున్నారని వెల్లడించిన ఎమ్మెల్యే అదితి నాగార్జున. జనాభా నియంత్రణతోనే దేశ పురోగతి సాధ్యం. రేపు ప్రపంచ జనాభా దినోత్సవంపై వాజీ ప్రత్యేక కథనం. ఇక వివరాలకు వెళ్తే విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ నూతన ఒరవడితో ముందుకు సాగుతుంది. సమస్యలు విన్నవించేందుకు వచ్చిన ప్రజలను నమస్కారం తాతయ్య, నమస్కారం అమ్మ, నమస్కారం చెల్లి అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్న యువనేత వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని బారికేడ్లతో నిలువరించి అనేక ఇబ్బందులకు గురిచేశారు. నేడు ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి విజ్ఞప్తులు స్వీకరించడంతో పాటు ఆయా సమస్యల పరిష్కారానికి సిబ్బంది ఆదేశాలు జారీ చేశారు. ప్రజా దర్బార్కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉచిత ఇసుకపై నీల్ మీడియా విష ప్రసారం ప్రజలను మభ్యపెట్టడానికి అని రాయదుర్గం ఎమ్మెల్యే కలవ శ్రీనివాసులు ఆరోపించారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కుదురైన నిర్మాణ రంగానికి పునర్జీవనం కలిగించడానికి లక్షల మంది కార్మికులు జీవనోపాధి తిరిగి పొందే అవకాశాన్ని కల్పించడానికి ఏపీ సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక పాలసీ ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు చేయలేని పనిని చంద్రబాబు నాయుడు గారు చేశారు. మీరు నేరుగా సహజ వనరులైన ఇసుకను విచ్చలవిడిగా దోపిడీ చేయడంతో పాటు ప్రభుత్వానికి టన్నుకు 375 రూపాయలు వసూలు చేశారు. ఆ రోజు మరి 475 రూపాయల టన్ను ఇసుక అధికారికంగా పెట్టి దాంట్లో 375 రూపాయలు ప్రభుత్వానికి వచ్చే విధంగా మీరు ఆ రోజు ధరలు నిర్ణయించి అనధికారికంగా అంతకు రెండింతలు ధరలతో మీరు విక్రయించిన మాట వాస్తవమా కాదా సమాధానం చెప్పమని నేను వైసీపీ నాయకులను అడుగుతూ ఉన్నా. అట్లాగే మీరు ఈరోజు రండి, ఎక్కడికైనా మీరు ఒక ట్రాక్టర్ తీసుకొని వచ్చి ఉచితంగా లోడ్ చేసుకొని పోండి, ఎవరు మిమ్మల్ని అభ్యంతర పెట్టరు. లేదా ఎడ్ల బండుల్లో ఎవరికి అవసరమున్నా వాళ్ళు తీసిపోమని ప్రభుత్వమే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖలు చేయవలసిన పనులపై సమీక్షించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని, పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని ఆదేశించారు. ఆయా వేదికలు ఇన్ఛార్జీలు అప్రమత్తంగా ఉండాలని, ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు. వారు చేయవలసిన ఏర్పాట్లపై చర్చించారు. బార్కేడింగ్ పటిష్టంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, డిఆర్ఓ అనిత, ఆర్డీఓ సూర్యకళ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పార్వతీపురం మంజం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పాలకొండ మండలంలో పలు పనులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పర్యటన సందర్భంగా లుంబూరులో జలజీవన్ మిషన్ పనులను, ఎం సింగపురంలో ప్రాథమిక పాఠశాలను, ఆసుపత్రిని పరిశీలించారు. ఎం సింగపురం పంచాయతీ మల్లివిడి గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేందుకు జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. అనేక అంటువ్యాధుల నుండి ప్రజలను దూరంగా ఉండేలా సురక్షితమైన మంచినీటిని అందించడమే లక్ష్యంగా ఉండాలని ఆయన చెప్పారు. అన్ని గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆదేశించారు. వర్షాకాలంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి రుచి చూశారు. తరగతులు నిర్వహిస్తున్న తీరును పరిశీలించి అత్యంత నిబద్ధతతో బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
పిల్లవాడు మంచి స్థితిలో ఉన్నప్పుడు గురువు మంచి సంతృప్తిని పొందుతాడని దాన్ని అనుభవించాలని ఆయన ఉద్బోధించారు. జిల్లా కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆవరణలో ఉన్న ఫీడర్ అంబులెన్స్ను పరిశీలించారు. అంబులెన్స్ వినియోగాన్ని సిబ్బంది వివరించారు. రహదారులకు ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్ చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారిని ఆదేశించారు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి ఏపీ సీఎం చంద్రబాబు రేపు విజయనగరం జిల్లాకు వస్తున్నారని విజయనగరం శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు పేర్కొన్నారు. ఈరోజు టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను పరిశీలించడం ద్వారా ఎంత వేగంగా రన్వే పూర్తి చేయగలం, కార్యకలాపాలు ఎంత వేగంగా ప్రారంభించగలం అనే విషయం తెలుస్తుందని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి నా బాధ్యత అని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన మాటలను ప్రస్తావించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో వివిధ సమస్యలను గుర్తించడం జరిగిందని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. గతంలో ఈ 2700 ఎకరాల్లో జిరాయితీలకు డబ్బులు వేయడం జరిగింది, డీ పట్టాలకు కూడా డబ్బులు వేయడం జరిగింది. ఇకపోతే 420 ఎకరాలు అసైన్ ల్యాండ్స్ ఉండేవి. వాటికి 100 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాల నుండి సాగు చేసుకున్నటువంటి ఈ ఎయిర్పోర్ట్ నిర్వాసితులు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ చేతుల్లో ఉండేవి. అమాయక ప్రజలు కాబట్టి దీనికి ఒక డీ పట్టా ఉండాలి, లేదంటే ఇది ఎప్పుడైనా పోతుందని తెలియక మనం సాగు చేస్తున్న భూమి మన దగ్గరే ఉంటుందని చెప్పి అమాయకంగా ఆ రోజు ఎవరు పట్టాలు చేసుకోక 420 ఎకరాలు ఉండిపోయింది. అది అప్పుడే బాబు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళకు కూడా డబ్బులు వేద్దాం, ఈ జిరాయితీలు డీ పట్టాలు అంత డబ్బులు కాకపోయినా వాళ్ళు మొదటి నుంచి దాని మీద జీవనోపాధి చేస్తున్నారు కాబట్టి 420 ఎకరాలు కూడా డబ్బులు వేద్దామని చెప్పి ఆలోచన చేశారు. దానికి కూడా మా గవర్నమెంటు పడిపోకముందు 10 కోట్ల రూపాయలు వేయడం కూడా జరిగింది. దాన్ని ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకు కాకుండా, ఎందుకంటే అది రికార్డుల్లో ఈ సాగులో ఉన్న వాళ్ళ పేర్లు ఉండవు కాబట్టి వీళ్ళ తాలూకా వైకాపా నాయకుల తాలూకా బినామీ పేర్లే అక్కడ ప్రవేశపెట్టి నిజమైనటువంటి రైతులకు డబ్బులు వేయకుండా దాంట్లో ఇంచుమించు సగం డబ్బులు వేసుకోవడం జరిగింది. మిగతా ఉన్నవారికి కూడా న్యాయం చేయాలని నిన్న మా కేంద్ర మంత్రివర్యులకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకి న్యాయం చేస్తూ గతంలో ఎవరైతే వైకాపా నాయకులు ఈ డబ్బులు తినేశారో వాళ్ళు కూడా పైకి తీసుకొస్తామని చెప్పి, కాబట్టి మరి ఈ రోజున గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఉత్తరాంధ్ర రాబోతా ఉన్నారు. రేపు ముందుగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ దగ్గరకు వచ్చి ఆ వర్క్స్ యొక్క ప్రోగ్రెస్ అనేది చూడబోతూ ఉన్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో భోగాపురం ఎయిర్పోర్ట్కి రాబోతూ ఉన్నారు. కరెక్ట్గా 12:35 అక్కడి నుంచి 1.5 అవర్ ఇక్కడ ఉండి పనులు ఎంతవరకు సాగుతూ ఉన్నాయని చెప్పి సమీక్ష చేస్తారు. సమీక్ష చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మెట్టెక్ జోన్కి వెళ్ళి అక్కడ కొన్ని కొత్త బిల్డింగ్స్ని ఇనాగ్రేట్ చేయబోతూ ఉన్నారు. అదే రకంగా అక్కడున్న వర్కర్స్తో వారి సాధిక బాధకాలు ఏంటి అనేవి తెలుసుకుని వారితో ఇంటరాక్షన్ అవ్వబోతూ ఉన్నారు. అయితే మనం రివర్ లింకింగ్ ద్వారానే మనం వాటర్ అనేది ఇక్కడ తెచ్చుకోవచ్చు. అయితే ఈ వాటర్ ఎప్పుడైతే మనం తెచ్చుకోగలమో ఇటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి మనం సపోర్ట్ చేయగలం. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ని కూడా విజిట్ చేస్తున్నారు. అయితే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ విజిట్ చేస్తూ ఎంత స్పీడ్గా మనం వర్క్ చేయగలం, ఎంత స్పీడ్గా మనం రన్వే రెడీ చేయగలం, ఎంత స్పీడ్గా మనం అక్కడ పూర్తిగా ఫంక్షన్ అయ్యేలా మనం చూడగలం అనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారు. అలాగే అది కూడా ఇన్స్పెక్ట్ చేసి దానికి అవసరం ఉన్న కరెంట్ అయినా వాటర్ అయినా ఇవన్నీ కూడా వారు పరిశీలించి ఏ విధంగా ఆ వాటర్ అండ్ కరెంట్ కూడా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఎయిర్పోర్ట్ని ఏ విధంగా సపోర్ట్ చేయాలనేది, ఎంత వేగంగా కంప్లీట్ చేయవచ్చు అనేది ఇవన్నీ పరిశీలిస్తున్నారు. అదే కాకుండా దాని తర్వాత మెట్టెక్ జోన్ అనేది కూడా
సార్ దానికి కూడా వెళ్ళి అక్కడ ఈ ఇష్యూస్ ఏంటో తెలుసుకొని ఏ విధంగా పరిష్కారం చేయాలనేది అది కూడా చూసుకోవటానికి ఇక్కడికి వస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మానస పుత్రిక టిడ్కో హౌసింగ్ స్కీమ్ అని బొబ్బిలి శాసనసభ్యుడు బేబీ నాయన అన్నారు. ఈరోజు బొబ్బిలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన టిడ్కో హౌసింగ్ పని 50% పైగా పూర్తయిందని తెలియజేశారు. ఒక మధ్యతరగతి కుటుంబం ఏ విధంగా అయితే తన సొంత ఇంట్లో నివసిస్తుందో నిరుపేదలకు కూడా అటువంటి సౌకర్యాలతో సొంత ఇంటి కళ నెరవేర్చాలని చంద్రబాబు ఆకాంక్ష అని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం ఈ హౌసింగ్ స్కీమ్ పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించిందని పేర్కొన్నారు. ఈరోజు 2448 మంది లబ్ధిదారులకు 26 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని, ఈ మొత్తాన్ని ప్రభుత్వం అతి త్వరలో మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. మొదలుపెట్టినటువంటి ఈ టిడ్కో హౌసింగ్ని సుమారు అబౌవ్ 50% వరకు తెలుగుదేశం గవర్నమెంట్ హయాంలో వారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు 2014-2019 మధ్యన ల్యాండ్ అలాట్ చేయించి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయించి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో ఒక మధ్యతరగతి కుటుంబం ఏ విధంగా అయితే ఒక సొంత ఇంట్లో నివసిస్తారో నిరుపేదలకు కూడా అటువంటి సౌకర్యాలతో ఒక సొంత ఇంటి కళ నెరవేర్చుదాం అనేటువంటి ఆకాంక్ష నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచంలోని ఏ దేశ ప్రగతికైనా పతనానికైనా సహజ వనరులతో పాటు మానవ వనరుల పాత్ర గణనీయంగా ఉంటుంది. జనాభా నియంత్రణ చేస్తూ ముందుకు సాగాలనే ఉద్దేశంతో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీ నిర్వహిస్తారు. రేపు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో 1872, 1881, 1891, 1901, 1911, 1921, 1931, 1941వ సంవత్సరాలలో జనాభాను లెక్కించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951, 61, 71, 81, 91, 2001, 2011వ సంవత్సరాలలో జనాభా లెక్కించారు. 1891 నాటి మన దేశ జనాభా 28,70,00,000. 1951లో మన దేశ జనాభా 36.1 కోటి. 1961 నాటికి 43.89 కోట్లకు మన జనాభా చేరుకుంది. 1971 నాటికి 54.79 కోట్లకు, 1981 నాటికి 68.51 కోట్లకు, 1991 నాటికి 83.85 కోట్లకు, 2001 నాటికి 102.87 కోట్లకు, 2011 నాటికి 121 కోట్లకు చేరుకుంది. ఈరోజు మన భారతదేశ జనాభా చూస్తే 144,19,81,744 మంది. దేశాన్ని జనాభా సమస్యను అధిగమించుటకు విస్తృత ప్రచారం, అవగాహన, చైతన్య కార్యక్రమాలు ఐక్యరాజ్య సమితి ఆదేశాలతో స్వదేశాలు నిర్వహిస్తున్నాయి. ప్రపంచంతో పాటు మన దేశాన్ని ప్రస్తుతం పట్టి పీడిస్తున్న జటిలమైన సమస్య అధిక జనాభా. దీని వలన తలెత్తే దుష్పరిణామాలు ఆహార పదార్థాల కొరత, స్థలం కొరత, పేదరికం, ఉపాధి, ఉద్యోగాలేమి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి పాలకులు చేస్తున్న కృషి సఫలీకృతం కావాలి అంటే జన స్థిరీకరణ, నియంత్రణ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందనేది వాస్తవం. ప్రపంచంలోని ఏ దేశ ప్రగతికైనా పతనానికైనా జనాభా అతి ప్రధాన కారణంగా నిలుస్తోంది. పెరుగుతున్న జనాభాలో అభివృద్ధి చెందుతున్న దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది. భారత్, అమెరికా, చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ తదితర 9 దేశాలు 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగం శాతాన్ని ఆక్రమిస్తాయని సమితి తెలిపింది. ప్రపంచ జనాభా మొత్తంగా అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతుంది. అవసరాలు తీర్చే వనరులు ఆ స్థాయిని అందుకోలేకపోతున్నాయి. ఆశలు, ఆకాంక్షలు అపరిమితం అయిపోతున్నాయి. తీర్చగలిగే సంపద, సేవలు, సరుకులు అంతరించిపోతున్నాయి. పర్యవసనంగా జనాభా విస్ఫోటనం, ప్రజలు భూమికి భారమై శాపమైపోతున్నారు. కనుకనే దేశాల మధ్య జన యుద్ధాలు, ఆధిపత్య పోరాటాలు,
భూమి సహజ సంపదలను దోచుకోవడాలు దాచుకోవడాలు జరుగుతున్నాయి. జనాభా పెరుగుదల ఆహార పదార్థాల ఉత్పత్తి పెరుగుదల కంటే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల డిమాండ్ అధికంగా పెరిగి సప్లై తగ్గుముఖం పట్టడంతో ధరలు పెరిగిపోతున్నాయి. డిమాండ్ సప్లైల మధ్య అగాధం పెరిగిపోతోంది. పర్యవసనంగా ఉన్నవాడు కొనుక్కోగలుగుతున్నాడు, లేనివాడు ఆకలికి గురి అవుతున్నాడు. ప్రపంచంలో అనేక చోట్ల ఆకలి చావులు సంభవిస్తున్నాయి. ఆఫ్రికా దేశాలలో సంభవించే లక్షల ఆకలి చావులే దీనికి సాక్షిభూతాలు. కాబట్టి జనాభా నియంత్రించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావిద్దాం. జూలై 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉద్యానాధికారి జమదగ్ని పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయిల్ పామ్ ప్రాముఖ్యత చాలా పెరిగిందని, కాబట్టి రైతులందరూ నీటి సదుపాయం ఎక్కువగా ఉన్న రైతులు, వరి పంట నుంచి వేరే పంటకు మారుద్దాం అనుకునే రైతులు దీన్ని పాటిస్తే లాభదాయకంగా ఉంటుందని ఆయన చెప్తున్నారు. మన విజయనగరం జిల్లాలో జూలై 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా 2 నెలల పాటు ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్ మనం టేకప్ చేస్తున్నాం. ఈ మనకి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారము ఒక క్యాంపెయిన్ మోడ్లో డ్రైవ్ చేస్తున్నాము. ఇప్పుడు ఆయిల్ పామ్ క్రాప్ యొక్క ప్రాముఖ్యత చాలా పెరిగింది. కాబట్టి జిల్లాలో ఉన్న రైతులందరూ ఎవరికైతే నీటి సదుపాయం ఉందో వాళ్ళు కానీ, లేదంటే వరి నుంచి ఎవరన్నా లేకపోతే వేరే క్రాప్ నుంచి కన్వర్ట్ అవుదాం అనుకున్నా ఇది చాలా లాభదాయకమైన పంట. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా వీలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆయిల్ పామ్ పంటని వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి విఏఏ కానీ విహెచ్ఏ కానీ మీ పేరు నమోదు చేసుకుని వాళ్ళు మాకు పంపిస్తే మేము వెంటనే అప్రూవల్ ఇచ్చేసి సంబంధిత కంపెనీ అధికారులకి మేము ఆదేశాలు ఇస్తాము. మీకు మొక్కలు మార్కింగ్ ఇచ్చి ఫీల్డ్లో వేపించడం జరుగుతుంది. సో ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాము. మొక్కలన్నిటికీ కూడా 100% రాయితీ అనేది ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు. అది డీబీటీ మోడ్లో మీ అందరికీ ఎవరైతే రైతులు మొక్కలు కొని వేసుకుంటారో వాళ్ళ అకౌంట్లోకి తర్వాత అన్నీ జమ చేయబడతాయి. సో ఇది చాలా ఫ్యూచర్కి సంబంధించి ఆయిల్ పామ్ చాలా ఉపయోగం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అందిపుచ్చుకొని అందరూ కూడా లాభదాయకంగా వాళ్ళు లబ్ధి పొందాలని కోరుకుంటున్నానండి. అందరికీ జిల్లాలో 16 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, 14 ప్రీ మెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామానందం పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ వీటిలో 23 వసతిగృహాలు ప్రభుత్వ భవనాల్లో, 7 ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నాయని తెలియజేశారు. వసతిగృహాల్లో విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని తెలియజేశారు. 1600 పోస్ట్ మెట్రిక్ అర్హులైన విద్యార్థులుగాను 1400 మంది విద్యార్థుల ప్రవేశాలు పూర్తయ్యాయని తెలియజేశారు. 1400 ప్రీ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులుగాను 1220 విద్యార్థుల ప్రవేశాలు పూర్తయ్యాయని తెలియజేశారు. సీజనల్ వ్యాధులు రాకుండా వేడి నీరు విద్యార్థులకు అందిస్తున్నామని, ఉమ్మడి జిల్లాల్లో మొత్తంగా 37 ఆర్ఓ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. పనిచేయని ఆర్ఓ ప్లాంట్లను ఇప్పటికే మరమ్మతులు చేయించినట్లు పేర్కొన్నారు. మన విజయనగరం జిల్లాలో 16 పోస్ట్ మెట్రిక్ హాస్టలు, 14 ప్రీ మెట్రిక్ హాస్టలు ఉన్నాయండి. ఇందులో 23 గవర్నమెంట్ బిల్డింగ్లో నడుస్తున్నాయి, 7 ప్రైవేట్ బిల్డింగ్లో నడుస్తున్నాయి. మనకి ప్రతి సంవత్సరం కూడా హాస్టల్కి కావాల్సిన అన్ని సదుపాయాలు, మన దుప్పటి, బాంక్లెట్స్, నెక్స్ట్ ప్లేటు, గ్లాసు అన్ని సదుపాయాలు కూడా మన గవర్నమెంట్ నుంచి ప్రతి సంవత్సరం కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రతి పిల్లవాడికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు మనం ఈ రోజుకి 1600 పోస్ట్ మెట్రిక్ స్ట్రెంత్ కాను 1400 మనకు జాయినింగ్స్ అయ్యేవి. ఇంకా 200 మంది జాయినింగ్ కూడా మనం అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగే 1400 ప్రీ మెట్రిక్ హాస్టల్కి కూడా 1220 వరకు మనకి అడ్మిషన్లు వచ్చాయి. ఇంకా 150 అడ్మిషన్లు కూడా ఈ 1-2 రోజుల్లో వస్తాయని ఆశిస్తున్నాం. అలాగే మనం ప్రతి పిల్లవాడికి కూడా ఈ సీజనల్ డిసీజ్ టైంలో మనం వేడి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం 37 మనం పార్వతీపురం జిల్లా కలుపుకొని 37 ఆర్ఓ ప్లాంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఎక్కడైతే ఆర్ఓ ప్లాంట్లు పనిచేయలేదో అక్కడ వెంటనే టెక్నీషియన్ తెప్పించి నిన్న మొన్న మొత్తం అన్ని ఆర్ఓ ప్లాంట్లు పనిచేసినట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాము.
అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి ఇన్వర్టర్లు ఇచ్చి ఉన్నారు. ఇన్వర్టర్లు కూడా మనం ఎక్కడికి పని చేయకపోయినా వెంటనే టెక్నీషియన్ పంపించి ఇన్వర్టర్లు కూడా బాగు చేస్తున్నాం. అలాగే మనం ఏంటంటే సీజనల్ డిసిజన్లో కిటికీలకి మెస్సులు కిటికీ అన్ని ఎక్కడైనా మొత్తం అన్ని హాస్టల్లో కిటికీలు ఎక్కడెక్కడ ఉన్న మెస్సులు పాడైపోతే అన్నింటికి కూడా మెస్సులు వేయడము, దోమల తెరలు వాడడం అంటే సూచనలు చేయడం జరిగింది. అలాగే అన్నీ మనం సకల సదుపాయాలు మెనూ ప్రకారం 3 పూటల భోజనం, ఆర్ఓ ప్లాంట్ ఉన్న కూడా వేడి నీళ్ళు కూడా పిల్లలు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం మనకి స్ట్రెంత్లు కూడా బాగా 90% వరకు మనకి అడ్మిషన్లు కూడా జరిగిపోయేవి. ఇంకా 10% కూడా జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ కింది సంవత్సరం మనం 10th క్లాస్ రిజల్ట్ 98% మనం సాధించడం జరిగింది. కింది సంవత్సరం 23-24లో మనకి 97% రాజుగా 24-25లో 98% వచ్చింది. 1% పెంచుకున్నాం. మేము నెక్స్ట్ ఇయర్లో మనం 100% రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాం. జిల్లాలో వ్యవసాయ అధికారులు, సహాయ సంచాలకులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించామని జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ ఖరీఫ్ సన్నద్ధతకు సంబంధించి విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్న విషయాల గురించి సమీక్షలో చర్చించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈరోజు మన జిల్లాలోని అందరూ వ్యవసాయ అధికారులు మరియు సహాయ వ్యవసాయ సంచాలకులకి ఒక శిక్షణా కార్యక్రమం, మరి అదేవిధంగా మనకి ఈ ఖరీఫ్ సంబంధించిన కొంత ప్రిపేర్నెస్, అలాగే విత్తనాల యొక్క అవైలబిలిటీ గురించి కానీ లేదా మనకి ఎరువుల యొక్క అవైలబిలిటీ గురించి ఒక సమీక్షా సమావేశాన్ని ఇప్పుడు తీసుకోవడం జరుగుతూ ఉందండి. అంటే ముఖ్యంగా మనకి జూన్ నెలలో చూసుకున్నట్లయితే మంచి వర్షపాతమే మనకు నమోదైంది. కానీ మరి జూలై నెలలో చూసుకున్నట్లయితే మనకు కొంత డీవియేషన్ అంటే వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా మరి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, అక్కడ మరి నార్మల్ యొక్క పరిస్థితి ఏంటి, మన చెరువుల్లో వాటర్ ఎంతవరకు ఉంది, అదేవిధంగా మనకి ఈ రిజర్వాయర్స్ లేదా ప్రాజెక్ట్స్లో ఎంతవరకు వాటర్ ఉంది, వాటి విడుదలకు సంబంధించిన డేట్స్, అదేవిధంగా మనకి ఎరువుల యొక్క లభ్యత ఏ విధంగా ఉందనేది సమీక్షించి మరి ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందనే విషయం చర్చించడానికి కానీ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. అదేవిధంగా మరి ఈ మధ్యకాలంలో మనకి జిల్లా వ్యాప్తంగా కమిషనర్ యొక్క ఆదేశాల ప్రకారం ఒక వ్యవసాయ అధికారి ఒక ఏడీ గారు కాకిలూరు నుంచి, అదేవిధంగా విజిలెన్స్ నుంచి ఒక డిఎస్పీ గారు కూడా వచ్చి కొన్ని షాప్స్ కూడా మన జిల్లాలో తనిఖీ చేయడం జరిగింది. మరి ఈ షాప్ సంబంధించి మన ఏ విధమైన విధి విధానాలు అంటే మనము ఎరువులు లేదా పురుగు మందుల విత్తనాల షాప్ సంబంధించిన రికార్డ్స్ మెయింటెనెన్స్లో ఏ విధంగా మనం వారికి గైడ్ చేయాలి, ఏ విధంగా మనం వారి యొక్క రికార్డ్స్ మెయింటెనెన్స్ ఉండాలనే దాని గురించి కూడా ఒక అవగాహన సదస్సు కింద కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. వాజీ వార్తల్లో కాసేపు విరామం. కాలానుగుణ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజా ఆరోగ్య అధికారి కొండపల్లి సామూర్తి అన్నారు. ఈరోజు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ డయేరియా ప్రబలకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న సమయంలో అంటురోగాలు ప్రబలే అవకాశం ఉందని తెలియజేశారు. ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు డయేరియా సోకే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందువల్ల ఎప్పటికప్పుడు చేతులు పరిశుభ్రంగా ఉంచుకొని డయేరియాను దరిచేరనీయకుండా చూడాలన్నారు. ఓఆర్ఎస్ మిశ్రమాన్ని తరచూ తీసుకోవాలన్నారు. సమీపంలో ఉన్న పిహెచ్సి కేంద్రాల వద్ద ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందని తెలియజేశారు. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. దోమల నియంత్రణకు రోజుకు ఒక వార్డు చొప్పున ఫాంగింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వాజీ న్యూస్తో తెలియజేశారు. స్టాప్ డయేరియా అని చెప్పేసి జూలై 1 నుంచి జూలై 30 వరకు చేస్తున్నామండి. దీనికి సంబంధించి ప్రతి వార్డులోని సెక్రటరీస్తోని హెల్త్ వర్కర్స్తోని అవేర్నెస్ డోర్ టు డోర్ అవేర్నెస్ అయితే చేయిస్తున్నాం. అంటే మనకు మెయిన్గా 0 to 5 years పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డయేరియా బారిన పడకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు మెయిన్గా పర్సనల్గా హైజీన్గా ఉండాలండి. అంటే చుట్టుపక్కల ఉన్న వాతావరణం కానీ మనం కానీ పరిశుభ్రంగా ఉండాలి. తినే ముందు తినిన తర్వాత కంపల్సరీగా హ్యాండ్ వాష్ అది చేసుకోవాలి సోప్ తోటి. మనం వండిన వాటికి మూతలు అవి ఉండేటట్టు చూసుకోవాలి. వేడి పదార్థాలు తినడం ఇలాంటివన్నీ చేయగలిగితే మనకి మెయిన్ ఈ డయేరియా కానీ వామిటింగ్స్ కానీ అవ్వకుండా ఉంటాయండి. అంటే ఈ సీజన్లో మనకి ఎక్కువగా అవకాశం ఉన్నది డయేరియా కానీ వామిటింగ్ కానీ అయ్యేది. అంటే దీనికి మెయిన్ కంటామినేషన్ ఆఫ్ వాటర్ ఉంటుందండి. అంటే మనం రెయిన్ వాటర్తో కానీ మట్టి నీళ్ళు కానీ ఇలాంటివి ఏమైనా మిక్స్ అయితే
అప్పుడు ఈ కంటామినేషన్ వల్ల వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈగలు ఇలాంటివి ఏమైనా ఫుడ్ మీద వాలినా సరే దానివల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు ఈ చెయ్యి కడుక్కోవడాలు, మనం వండిన అన్ని పదార్థాల మీద మూతలు వేయడం గట్రా చేయాలండి. రెండోది, ఇప్పుడు మేము సీజనల్ డిసీజెస్కి సంబంధించి మస్కిటో బ్రీడింగ్ అంటే దోమలు ఉత్పత్తిని తగ్గించే కొన్ని యాక్షన్ ప్లాన్లు అయితే డిజైన్ చేసుకున్నాం అండి. దానికి సంబంధించి కొన్ని ఫాగింగ్ మెషిన్స్ అయ్యి ఎక్విప్ చేసుకున్నాము. అంటే ప్రతి వారం ఒక వార్డులోని ఫాగింగ్ చేయడాలు, ఇంకా ఆల్టర్నేట్గా కానీ వారంలో 1-2 సార్లు అని. ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడంతో చివుర్పల్లి నియోజకవర్గ భవన నిర్మాణ కార్మికులు, నిర్మాణ రంగ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తూ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ మల్లిక్ నాయుడు ఆధ్వర్యంలో చివుర్పల్లిలో టీడీపీ కార్యాలయం నుంచి 3 రోడ్ల కోట్ల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లిక్ నాయుడు మాట్లాడుతూ 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇసుకను అక్రమంగా దోచేసి భవన నిర్మాణ కార్మికులు పొట్టకొట్టిందని ఆరోపించారు. నూతన ఇసుక విధానంతో కార్మికులకు, బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఉచిత ఇసుక ఇస్తామని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశాము. అదేవిధంగా జూలై 8వ తేదీ నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇసుకని ఉచితంగా ఇచ్చే విధానాన్ని మరి ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలన్నింటికి కూడా, నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అని చెప్పి ఈరోజు చీపురుపల్లిలో మరి ఏదైతే ఈ ఉచిత ఇసుక కార్యక్రమం ఉందో దీన్ని ప్రారంభించడం జరిగింది. డిమాండ్స్ డే సందర్భంగా అఖిల భారత రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, సిఐటియు ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు రాములు మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి రాగానే జూలై 1 నుంచి నూతన చట్టాలు ఏకపక్షంగా అమల్లోకి తెచ్చిందని, పౌర సమాజం వీటిని వ్యతిరేకిస్తున్నప్పటికీ మోడీ మొండిగా అమలుకు ప్రయత్నించడం దుర్మార్గమని తెలియజేశారు. కార్మికులకు సంఖ్యలు వేసే లేబర్ కోడ్లతో నూతన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు జగన్మోహన్ రావు, రమణ, యుఎస్ రవికుమార్, సుధారాణి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఏఐఆర్డబ్ల్యూఎఫ్ అనుబంధ సంఘంగా ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ కూడా అందులో పాల్గొంటుంది. ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆర్టీసీలని కాపాడాలని చెప్పేసి, ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి సరైన ఈ వేజెస్ ఇప్పుడు పిఆర్సీ మళ్ళీ రెండోది 12 పిఆర్సీ ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఏవైతే ఆర్టీసీ కొత్త బస్సులు కొనాలని చెప్పేసి, రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి, ఆ రకంగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఉద్యోగులు రావాల్సిన ఏవైతే ఉన్నాయో బకాయిలు, అన్ని బకాయిలు చెల్లించాలని చెప్పేసి, ఆర్టీసీ ఉద్యోగులకి 1/2000 సర్క్యులర్ కొంత ఉపశమనంగా ఉంది కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొత్తగా మళ్ళీ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి విజయనగరంలో వేంచేసి ఉన్న శ్రీ పైడితల్లమ్మవారి దేవస్థానం చదురుగుడి హుండీ లెక్కింపు కార్యక్రమం శివాలయం వీధిలో ఉన్న అమ్మవారి కళ్యాణ మండపంలో సీసీటీవీల పర్యవేక్షణ మధ్య ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో డివివి ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ చదురుగుడిలో నెలకొల్పబడిన 9 హుండీలను ఈరోజు దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ అన్నపూర్ణ ప్రత్యేక పర్యవేక్షణలో తెరిచామని తెలియజేశారు. 37 రోజులుగాను నగదు రూపంలో 13,43,881 రూపాయలు, బంగారం రూపంలో 18 గ్రాముల 600 మిల్లీగ్రాములు, వెండి రూపంలో 486 గ్రాములు ఆదాయం సమకూరిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పైడితల్లమ్మవారి సేవా సమితి, శ్రీవారి సేవా సమితి సభ్యులు, కెనరా బ్యాంక్ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. జై జై పైడిబొమ్మ. ఈరోజు మన విజయనగరం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారి చదురుగుడిలోనున్న అమ్మవారి ధర్మహుండీలను లెక్కింపు మా జిల్లా దేవాదాయ శాఖ అధికారి శ్రీమతి టి అన్నపూర్ణ వారి సమక్షంలో లెక్కింపు చేయడం జరిగింది. అమ్మవారి దేవస్థానంలో గల 9 హుండీల ద్వారా 37 రోజులకు గాను 13,43,881 రూపాయలు ఆదాయం సమకూరింది. నోట్ల రూపాయన 12,63,747 రూపాయలు,
చిల్లర రూపేణ 80,134 రూపాయలు ఆదాయం సమకూరింది. అదేవిధంగా అమ్మవారి హుండీల ద్వారా భక్తుల కానుకల ద్వారా 18 గ్రాముల 600 మిల్లీగ్రాములు బంగారు వస్తువులు, అదేవిధంగా 486 గ్రాముల వెండి ఆభరణములు అమ్మవారికి హుండీల ద్వారా సమకూరినవండి. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అన్ని రైతు బజార్లో తక్కువ ధరలకు సరుకుల్ని కూటమి ప్రభుత్వం అందజేయనుంది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లోనూ నిర్ణయించిన రేట్ల ప్రకారం సరుకులు విక్రయించేందుకు వర్తకులు అంగీకరించారు. రైతు బజార్లో ప్రభుత్వం విక్రయించే సరుకుల వివరాలు: కందిపప్పు బహిరంగ మార్కెట్లో ధర కేజీ 181 రూపాయలు కాగా రైతు బజార్లో 160 రూపాయలకే రేపటి నుంచి విక్రయిస్తారు. స్టీముడు బియ్యం బహిరంగ మార్కెట్లో ధర కేజీ 55 రూపాయల 85 పైసలు కాగా రైతు బజార్లో 49 రూపాయలకే రేపటి నుంచి విక్రయిస్తారు. బియ్యం బహిరంగ మార్కెట్లో ధర కేజీ 52 రూపాయల 40 పైసలు కాగా రైతు బజార్లో 48 రూపాయలకే రేపటి నుంచి విక్రయిస్తారు. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలి. జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించిన పార్వతీపురం కలెక్టర్ శ్యాంప్రసాద్. రేపు జిల్లాకు రానున్న చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్టుపై సమీక్షించనున్నారని వెల్లడించిన ఎమ్మెల్యే అదితి నాగార్జున. జనాభా నియంత్రణతోనే దేశ పురోగతి సాధ్యం. రేపు ప్రపంచ జనాభా దినోత్సవంపై వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.